తెలంగాణలో స్థానిక ఎన్నికలు పెడతారా అనే ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. బీసీ రిజర్వేషన్లకి 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో ఒక భాగంగానే బీసీలకి 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. దానిలో భాగంగానే కీలక అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అంటూ గ్రామాల్లో కూడా అందరూ అడుగుతున్న ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికే స్థానిక ఎన్నికల గురించి క్యాబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను కూడా వాళ్ళైతే తొలగించడం అయితే జరిగింది. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ పోటీలో పాల్గొనొచ్చు అనే విధంగా ఇటు క్యాబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఏదైతే హైకోర్టులో నిన్న విచారణ అయితే జరిగింది బీసీ రిజర్వేషన్ల కోసం స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన అయితే నిన్న హైకోర్టులో అయితే వాదనలు అయితే జరిగాయి. 24వ తారీఖు కూడా వాయిదాకైతే ఇవ్వడం అయితే జరిగింది. మరోసారి హైకోర్టు వింటామన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం హైకోర్టుకి అయితే ఖచ్చితంగా జనవరిలో స్థానిక ఎన్నికలు పెడతామన్నట్టుగా పేర్కొనడం అయితే జరిగింది. అక్కడ హైకోర్టులో కూడా చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల కమిషన్కి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జనవరిలో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ఉంటాయి అన్నట్టుగా ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక అంశాలపైన ఇటు గ్రామాల్లో కావచ్చు, ఇటు మండలాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక, సర్పంచులు లేక గ్రామాల్లో అస్తవ్యస్త అవుతూ ఉన్నాయి. ప్రాబ్లంతో కూరుకుపోతూ ఉన్నాయి. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లు సరిగ్గా లేవు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పట్టించుకునే నాదుడే లేరు. ఎమ్మెల్యేలు ఎంతవరకు ఎమ్మెల్యే క్యాంపస్ వరకే ఉంటా ఉన్నారు, కాకుండా ప్రజల్లోకి రావడంలో విఫలమైపోతూ ఉన్నారు. అక్కడ ఎంపీటీసీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక పట్టించుకునే నాదుడే లేరు. ఇక గెస్టెడ్ వాళ్ళు నామమాత్రమే ఉంటా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు తెలుసుకోవట్లేదు. వాళ్ళు మాత్రము వాళ్ళ పదవిలో ఉన్నామా నామమాత్రమే ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా సర్పంచ్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే ఖచ్చితంగా సర్పంచ్ ఉండాలి. ఈ నేపథ్యంలో గ్రామాలలో సర్పంచ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయితే నెలకొంటా ఉందని సంవత్సర కాలం నుండి అయితే తెలంగాణలో గ్రామాల్లో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొన్న దసరా కూడా చూసాం, ఇక ఎన్నికలు ఖరారు అయిపోయినాయి, ఇక నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంది అన్నట్టుగా దసరా సమయంలో కూడా అనేక మంది దావతులు వేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక స్థానిక ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ఆశావాదులు ఉంటారో వాళ్ళ ఖచ్చితంగా మాకు గెలుపు దిశగా వెళ్ళాలనే కోణంలో అనేక విధాలుగా డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ మళ్ళీ హైకోర్టు స్టే ఇవ్వడం, హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు పెండింగ్లో ఉండడం, వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు పెట్టడం సరికాదని ఇటు ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ బీసీలకి ఎట్లయినా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందంటూ ఇటు ప్రభుత్వం చూస్తూ ఉంది. ప్రభుత్వం ఈ అన్ని పార్టీలను ఏకం చేసుకొని ఇటు కేంద్ర గవర్నమెంట్ మీద కూడా కొట్లాడమనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ అన్ని నేపథ్యంలో కూడా బీసీలకి న్యాయం జరగాలి అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాకుంటే ఇక్కడ మరింత ఆలస్యం అయిపోతూ ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేది జనవరిలోనే నిర్వహించాలి, కానీ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నిర్వహిస్తామని చెప్పడము, అప్పుడున్న అనుకూలించని పరిస్థితుల వల్ల మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది. ఆ విధంగా వాయిదా వేసుకుంటా స్థానిక ఎలక్షన్స్ పెట్టకుండా ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్టు కూడా అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇటు ఇవ్వలేకనే స్థానిక ఎన్నికలకి రావట్లేదు, భయపడుతుందనే అనేక తీరుగా కాంగ్రెస్ పార్టీ పైన అయితే ఇటు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఖచ్చితంగా బీసీల కోసం కొట్లాడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కీలక అప్డేట్ ఏంటంటే జనవరిలో అయితే స్థానిక ఎన్నికలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నట్టుగా ప్రభుత్వం ఎన్నికల కమిటీకి అయితే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న హైకోర్టులో కూడా ఇవే వాదనలు అయితే జరిగాయి. మరోసారి వాదనలు జరగడానికి మళ్ళీ ఈ కేసు కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. 24వ తారీఖు అయితే వాయిదాకైతే రావడం అయితే జరిగింది. తర్వాత ఫైనల్ తీర్పు కూడా ఉంటుందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తూ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నట్టు కూడా కీలకంగా అయితే తెలుస్తూ ఉంది. మరి చూడాలి, స్థానిక ఎన్నికలు జనవరిలో జరుగుతాయంటూ ఉన్నారు. మరి అప్పుడు కూడా జరుగుతాయా, లేకుంటే ఈ బీసీ నినాదం సంబంధించిన ఈ సమస్య అప్పటి వరకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.